హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఉసిరికాయతో మనం రోజు తినేలాగా ఒక చిన్న స్నాకే అనుకోండి, లేదంటే నిల్వ చేసుకోవడానికి ఒక పద్ధతి అనుకోండి. దీనికోసం 1 కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయల్ని ఇలా నీళ్ళలో వేసి శుభ్రంగా కడగాలండి. ఇది మీరు చేసి పెట్టుకుంటే ఎవరికైనా సరే తరచుగా దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చినా కూడా వీటి నుంచి ఉపశమనము కలుగుతుంది. మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా ఉపయోగపడుతుందనమాట. వీటన్నిటిని ఇలా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను తాటి బెల్లాన్ని తీసుకుంటున్నాను, లేదా బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు. బ్రౌన్ షుగర్, తాటి బెల్లం ఇవేంటంటే కొంచెం ప్రాసెసింగ్ ఎక్కువగా కాకుండా ఉండేవి కాబట్టి హెల్త్‌కి మంచిది. కేజీ ఉసిరికాయలకి నేను ఇంచుమించుగా 3/4 కిలో తీసుకున్నాననమాట. 750 గ్రామ్స్ తాటి బెల్లం తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా మిరియాల పౌడర్ అనమాట. ఇది మనం తిన్నప్పుడు మనకేంటంటే గొంతులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దగ్గు, జలుబు వీటికి మంచిగా ఉపశమనం కలుగుతుందనమాట. ఈ మిరియాలు, నల్ల ఉప్పు వేయడం వల్ల దీంట్లోకి ఇంచుమించుగా 200 ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే హాఫ్ కిలోకి ఒక 100 ఎంఎల్ వాటర్ పడుతుంది. ఉసిరికాయలు మంచిగా ఈ బెల్లంతో కుక్ అవ్వడానికి. నార్మల్ బెల్లం కూడా మీరు వేసుకోవచ్చు. కాకపోతే తాటి బెల్లం తింటే ఏంటంటే మనకి కొంచెం ఐరన్ లెవెల్స్ అనేవి బాడీలో మెయింటైన్ అవుతాయి. స్టవ్ వెలిగించుకొని దీని మీద కడాయి పెట్టుకుంటే మనం సిమ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ నాకు 40 మినిట్స్ వరకు పట్టిందండి ఇవి కుక్ అవ్వడానికి. కొంచెం నీళ్లు మరిగిన తర్వాత ఇంక మనం సిమ్‌లోకి మార్చుకొని ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలండి. మనం మూత పెట్టడం వల్ల ఏంటంటే ఇవి బెల్లం మంచిగా వీటికి ఉసిరికాయలు కుక్ అయ్యి బెల్లం లోపలికి బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది మనం ఎప్పుడు ఆఫ్ చేయాలంటే మనం బెల్లం ఇలా గంటె మీద ఇలా పాకాన్ని అని చేతితో ఇలా అంటే మనకి తీగ పాకం వస్తుందనమాట. అలా వచ్చినప్పుడు ఇంకా ఇవి రెడీ అయిపోయాయి. చూసారు కదండీ! చాలా ఈజీ అనమాట. కానీ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీటిని రోజు ఒకటి తినడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య ఏదైనా ఉందనుకోండి, జుట్టు బాగా రాలుతున్నా ఇలా రోజు ఒక ఉసిరికాయ తింటే ఆ ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై అయ్యి జుట్టు కూడా పెరుగుతుందనమాట. లేదు అంటే బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది. నేను నా కోసం అనేది ఇది ప్రిపేర్ చేసుకున్నానండి. మీకెవరికైనా యూజ్ అవుతుందా అని చెప్పేసి నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను. నాకు హెచ్‌బీ లెవెల్స్ తక్కువున్నాయని చెప్పేసి నేను రోజు తినడానికి. ఇంకా ఇది చల్లారిన తర్వాత ఇలా మీకు గాజు సీసా అవైలబుల్ ఉంటే అందులో పెట్టుకోవచ్చు. యాక్చువల్‌గా నేనేంటంటే ఫుడ్ గ్రేడ్ కంటైనర్ మనకి పెరుగు బాక్సెస్ వస్తాయి కదా! అందులో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది మీరు బయట పెట్టుకున్న 2, 3 నెలల పాటు నిల్వుంటుంది. లేదు అంటే గనక మీకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు బెల్లం పాకం ఎక్కువైందనుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు. ఉసిరికాయలకి సరిపడా పాకాన్ని మనం ఇలా డబ్బాలో తీసేసుకొని, ఉన్న పాకాన్ని మనం ఏమైనా జ్యూస్ కానీ, లేకపోతే షర్బత్ గానీ, ఇలాంటివి చేసుకునే దాంట్లో దాన్ని మనం వేసుకోవచ్చనమాట. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకొని, సింపుల్‌గా తయారు చేసుకొని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే వీటిని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి, పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ ఎవ్వరైనా తినొచ్చు. ఒక్కసారి వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.